और मैं इस बिल के समर्थन का पूरी तरह समर्थन करता हूं। बहुत बहुत धन्यवाद। जय हिंद। Thank you, Mr. Karthikeya Sharma. Now, Mr. Ravichandra Vaddiraj. Next. Thank you, sir. Next to you. Sir, thank you, sir. హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీస్ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించిన ఉపసభాపతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బిల్లును తీసుకొచ్చినటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బులో రాష్ట్రాలకు వాటా ఇస్తామని చెప్పడం కూడా ఒక మంచి శుభపరిణామం. సరే, ఈ బిల్లు పాన్ మసాలా అనే గుట్కా అనే నిశ్శబ్ద విషయానికి బ్రేక్ పెట్టడం గురించే. గుట్కా పాన్ మసాలా తెలంగాణ గ్రామాల్లో ప్రతి టీ షాప్ ద్వారా కూడా అమ్ముతున్నారు. పేద కుటుంబం నెలకు 2-3 వేలు సంపాదించుకునే వారికి కూడా దాంట్లోంచి 500 నుంచి 800 రూపాయల దాకా గుట్కాలకు ఖర్చు పెట్టడం మూలంతో వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఆరోగ్యాలకు కానీ వాళ్ళ భోజన ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో మౌత్ అండ్ గొంతు క్యాన్సరే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఎంఎన్జే హాస్పిటల్లో 100 మంది పేషెంట్లు ఉంటే 16 మంది క్యాన్సర్ పేషెంట్ థ్రోట్ అండ్ క్యాన్సర్ ద్వారా ఉన్నారు. ఇది దేశ సగటులో ఎక్కువగా ఉంది. 2030 వరకు ఇలాగే ఉంటే ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు అవుతారు. అంత పెద్ద నష్టం జరుగుతున్నప్పటికీ గుట్కా కంపెనీలు యాడ్ బ్యాన్ను తప్పించుకోవడానికి యాలక్కాయ పొడి, మౌత్ ఫ్రెషనర్ల పేర్లతో అదే బ్రాండ్ అడ్వర్టైజ్ చేస్తూ నియమాలు చుట్టేస్తున్నాయి. ఈ బిల్లు అలాంటి కంపెనీలకు గట్టి మందు. మెషిన్ సామర్థ్యంపై నెలకు కోట్ల రూపాయల సెస్ వేయడం వల్ల తయారీ ఖరీదవుతుంది, ధర పెరుగుతుంది, యువత కొనాలంటే కూడా ఆలోచిస్తారు. ఇది WHO చెప్పిన 75% టొబాకో ట్యాక్స్ లక్ష్యానికి కూడా దగ్గర తీసుకెళ్తుంది. దీనివల్ల బాధపడేది మన మహిళా కార్మికురాలే, తెలంగాణ మహిళా కార్మికులే. బీడీలు, పాన్ మసాలా, టొబాకో పనుల తెలంగాణలో 93% మహిళలే. వాళ్ళకు సంవత్సరానికి 30,000 కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ లేని పరిస్థితిలో తెలంగాణ పెరుగుతున్నటువంటి ఆరోగ్య సంక్షేమం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గుట్కా, జర్దా, పాన్ మసాలాలు ఎక్కువ వాడుతున్నప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్ నిండా పేషెంట్లు తయారవుతున్న తెలంగాణలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ సెస్ వాస్తవంగా ఆరోగ్య సేవలు, క్యాన్సర్ హాస్పిటల్కు డీఅడిక్షన్ సెంటర్లు మెరుగుపడడానికి ఉపయోగపడితే తెలంగాణకి ఇది ఎంతో మేలు చేస్తుందని, గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో పేదల మీద భారమైపోకుండా ఉండడానికి సెస్ ద్వారా వచ్చే డబ్బు నిజంగా పేద కుటుంబాల ఆరోగ్య రక్షణకు, మహిళలకు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఉపయోగపడాలి. బీడీ కార్మికుల జీవితంలో ప్రమాదాలు పడకూడదు. తెలంగాణ 7 లక్షలకు పైగా మహిళలు బీడీలు చుట్టి జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత, బీసీ, ఆదివాసీ మహిళలు. టొబాకో పనులపై సెస్ పెరిగితే మొదట ఇబ్బంది పడేది వీళ్లే. బీడీ కార్మికుల కోసం ప్రత్యేక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, స్కిల్ ట్రైనింగ్ మరియు కనీస వేతనాలు వచ్చే విధంగా పేర్కొనాలి. చిన్న యూనిట్లు మరియు సెర్చ్, సీజ్ అధికారాలు తెలంగాణలో కాకుండా యజమానులను ఇబ్బంది పెట్టకుండా పాన్ షాపుల వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుంటూ స్పష్టమైన మార్గదర్శకాలు, టైం లైన్, అకౌంటబిలిటీ అవసరం. తెలంగాణలో సెస్ న్యాయమైన వాటా రావాలి. క్యాన్సర్ ఆసుపత్రులకు నేరుగా నిధులు, డీఅడిక్షన్ ప్రోగ్రాంలు వంటి టొబాకో ప్రభావిత కుటుంబాలకు సాయం చేసుకుంటూ, ఇంకా తెలంగాణ క్యాన్సర్ ఆసుపత్రులు, స్క్రీనింగ్ శిబిరాలు, డీఅడిక్షన్ సెంటర్లు, మసాలా పాన్ వ్యతిరేక కార్యక్రమాలు ప్రతి గ్రామం నుంచి ప్రతి పాఠశాల దాకా తీసుకువెళ్తే, ఇంకోటి ఫుడ్ ప్రాసెసింగ్ మహిళలకు, ఉపాధి కోల్పోయే మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, గార్మెంట్స్ ట్రైనింగ్ కానీ, ప్రతి కుటుంబానికి ఒక 1.5 lakh గ్రాంట్ కానీ అయిపోయింది సార్, కంప్లీట్ సార్. జెండర్ వైజ్ తగ్గింపు చేసే పథకాలు కానీ, టొబాకో రైతులకు క్రాప్ డైవర్సిఫికేషన్ ప్యాకేజ్, ఉచిత విత్తనాలు, ఎరువులు, బైబ్యాక్, మహిళా కుటుంబాలకు, కార్మికులకు ప్రత్యేక మద్దతు ఇస్తే ఇది ఒక మంచి బిల్లుగా ఉంది. దీన్ని బాగా చేయాలి. క్యాన్సర్ పేషెంట్లకు డైరెక్ట్ గా ప్రభుత్వం ఆదుకోవాలి. క్యాన్సర్ పేషెంట్లకు డైరెక్ట్ గా డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ బిల్లు వీఆర్ సపోర్టింగ్ దిస్ బిల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ డాక్టర్ కవిత పటిదార్. धन्यवाद माननीय उपसभापति महोदय।